మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలము త్రిపురాంతకం గ్రామంలో వెలసిన శ్రీమద్ బాలా తుమ్మవారి దేవస్థానము. ఇక్కడ దేవి శరణోత్సవములు ఎంతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే మనకు 22/9/25 సోమవారం నుండి 2/10/25 గురువారం వరకు 11 రోజులు ఈ దేవి నవరాత్రులు అత్యంత జరుగుతున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాలం నుండి 7 గంటలకు గోపూజ కాకుండా పూజలు ప్రారంభమవుతాయి. ఉభయతాదుల చేత ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకము, కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మనకు చండీ హోమం నిర్వహిస్తున్నాము. దాంట్లో భక్తులందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహం పొందుతున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకు బాలపూజ కార్యక్రమం ఉంటుంది. ఈ బాలపూజ కార్యక్రమం కూడా భక్తులు విధిగా పాల్గొంటున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం తోటి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఆలయ ప్రాంగణోత్సవం జరుగుతుంది. ఈ రోజు భక్తులకు అమ్మవారు అశ్వవాహనం పైన శైలపుత్రి అలంకారం తోటి భక్తులు దర్శనమిస్తారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారికి పాత్రలను కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు. బాలా త్రిపుర సుందరి మాత ఇక్కడ త్రిపురాంతకంలో చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ నవరాత్రులు కూడా రంగరంగ వైభవంగా చేస్తున్నారు. పైన కొండ మీద ఈశ్వరుడు ఉంటాడు, అక్కడ కూడా చాలా ప్రసిద్ధి. అక్కడ అభిషేకాలు, రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ బాలా త్రిపుర సుందరి మాత దగ్గర కూడా రోజు కుంకుమార్చనలు అన్ని జరుగుతుంటాయి. అమ్మ, ఈ ప్రకాశం జిల్లాలో ఈ బాలా త్రిపుర సుందరి త్రిపురాంతకం అంటే చాలా గొప్ప శక్తిపీఠము, ప్రసిద్ధిగాంచినది. ఈ రాష్ట్రంలో కూడా ఈ త్రిపురాంతకం అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. ఇక్కడ నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానం మరియు శ్రీమద్ బాలా త్రిపుర సుందరి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రుల వేడుకలు తేదీ 22/9/2025 నుండి 2/10/2025 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు శ్రీమద్ బాలా త్రిపుర సుందరి దేవస్థానం నందు ఉదయాన్నే అభిషేకము, ఆ తర్వాత ప్రాతకాల పూజ నిర్వహించిన తర్వాత ఉభయదారులచే అమ్మవారికి అభిషేకము మరియు శ్రీచక్రం మీద కుంకుమార్చనలు జరుగుతున్నవి. ఈ రోజు సాయంత్రం అమ్మవారు సిద్ధరాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చెదరు. కావున వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి స్వామివారి కృపలో పాత్రలు కాగలరని కోరుచున్నాను.